హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ ఉరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఉరడి. ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇటువంటి నోటిఫికేషన్లు అనేది మళ్ళీ రావు. చాలా అరుదుగా వచ్చే ఈ నోటిఫికేషన్లు మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు. ఇంటెలిజెన్స్ బ్యూరో లోపల అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలు. స్టార్టింగ్ శాలరీ మనకు అన్ని అలవెన్సెస్ అవన్నీ కలుపుకుంటే 85,000 పైగా శాలరీ వస్తుంది. ఇటువంటి ఉద్యోగాలను మిస్ చేసుకోకండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 12/1/2024 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి నోటిఫికేషన్ నిన్ననే వచ్చింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో ఉద్యోగాల శాలరీ చూసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే మనకు లెవెల్ 7 కింద గ్రూప్ సి ఉద్యోగాలు నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ కింద మనకు బేసిక్ పేనే 44,900 బేసిక్ శాలరీ ఉంది. బేసిక్ పే వచ్చేసి 44,900, డిఏ వచ్చేసి 20,654 రూపాయలు, ఎస్ఎస్ఏ వచ్చేసి స్పెషల్ అలవెన్సెస్ 20% ఆఫ్ బేసిక్ పే అంటే 8,980 రూపాయలు. సో హెచ్ఆర్ఏ మనకు దాదాపుగా అదొక 27% ఆ విధంగా ఉంటుంది. సో గవర్నమెంట్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా మనకు 3,600 నుంచి 1,800 వరకు ఈ విధంగా ఉంటాయి. సో మొత్తం మనకు 85,000 రూపాయల శాలరీ అనేది స్టార్టింగే ఉంటుంది. సో వీటికి సంబంధించి మనకు ఉన్న పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అసిస్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సంబంధించి మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 32 వేకెన్సీలు అన్రిజర్వ్డ్ కింద, ఈడబ్ల్యూఎస్ 8, ఓబీసీ 25, ఎస్సీ 11, ఎస్టీ 3, 79 వేకెన్సీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 147 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 61, ఈడబ్ల్యూఎస్ 16, ఓబీసీ 46, ఎస్సీ 18, ఎస్టీ 6 వేకెన్సీలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్స్ ఖచ్చితంగా గేట్ 2021, 2022, 2023లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, దాంతోపాటుగా బీఈ బీటెక్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మనకు 18 నుంచి 27 సంవత్సరాలు ఇచ్చారు. అది కూడా 12/1/2024 వరకు. సో దీంతో పాటుగా కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అని ఉంటుంది. ఎగ్జామ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గేట్ స్కోర్ ఆధారంగా మనకు ఉంటుంది. క్యాండిడేట్స్కి గేట్ స్కోరు 1000కి మనకు ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్కి 175 కల్పిస్తారు. సెలక్షన్ ప్రొసీజర్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు 23/12/2023 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది. లాస్ట్ డేట్ వచ్చేసి 12/1/2024. సో దానికి సంబంధించి మనము ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఫీజ్ పేమెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారా అప్లికేషన్కి మనకు వెబ్సైట్ కూడా ఉంది. దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు కేవలం మనకు 100 రూపాయల ఫీజే ఉంది. సో ఈ 100 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఆర్ఎస్ 100 రూపీస్ ఇన్ అడిషన్ టు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది మేల్ క్యాండిడేట్స్కి, అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్కి ఉంటుంది. సో మొత్తం మనకు ఫీజు కలిపి ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలన్నీ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెంట్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నికల్ రిక్రూట్మెంట్ 2023కి మనకిచ్చారు. సో వీటికి సంబంధించి ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులన్నింటికి కూడా మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకొని వెంటనే ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే, అయితే కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చిన దానికి రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ఉంటుంది. సో వాటికి సంబంధించి కూడా మనము అప్లికేషన్ అనేది చూసుకొని ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది మనకు సర్వీస్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. ఎనీవేర్ ఇన్ ఇండియా ఓన్లీ నీడ్ టు అప్లై అని ఇచ్చారు. ఇండియా వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో ఆ ఖాళీల వైజ్గా మనకు పోస్టింగ్ అనేది ఇస్తారు. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి సమాచారం అనేది అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.